మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. జిఎస్ లక్ష్మి గారు రాసిన ఒక ఇల్లాలి కథ 9వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ముందు భాగంలో ఏం జరిగిందంటే, పతాంజలి స్వరాజ్యాన్ని తన ఇంటి నుంచి పంపించేస్తాడు తిలక్తో. విషయం తెలుసుకున్న స్వరాజ్యం చాలా బాధపడుతుంది. తిలక్ దగ్గర ఉండడం చిన్నగా అలవాటు చేసుకుంటూ ఉంటుంది. తిలక్ కుటుంబ సభ్యులు, తన తల్లి, మేనత్త అందరూ తనకి ఏ లోటు లేకుండా తను బాధపడకుండా చూసుకుంటూ ఉంటారు. ఒకసారి స్వరాజ్యం తన మేనత్తని అడుగుతుంది, తను అసలు భర్తను వదిలేసి పుట్టింటికి రావడానికి గల కారణం ఏంటి అని. కారణం విన్న స్వరాజ్యం ఆశ్చర్యపోతుంది. స్రవంతికి చాలా కోపం వస్తుంది. రమణమూర్తి రిటైర్మెంట్ డబ్బు ప్రమీల తన కూతురు పెళ్లి కోసం తీసుకుంటుంది. పతాంజలి కూడా ప్రావిడెంట్ ఫండ్లోంచి డబ్బులు తీసుకుంటాడు ఇల్లు కట్టుకోవాలి అని. ఈ విషయం తెలిసి నేహ ఆశ్చర్యపోతుంది. తన వదినికి ఎలా ద్రోహం చేయాలనుకుంటున్నావు అని నిలదీస్తుంది. కానీ పతాంజలి ఏదో తలా తోకలేని సమాధానం చెప్తాడు. దీంతో నేహ స్వరాజ్యానికి ఉత్తరం రాస్తుంది విషయం అంతా చెప్తూ. అప్పుడు గాని స్వరాజ్యానికి డబ్బు అనేది ఒకటి ఉందని, మొట్టమొదటిసారిగా ఎలా బతకాలి అన్న ఆలోచన వచ్చింది స్వరాజ్యానికి. ఇక్కడి వరకు అయితే విన్నాం కదండి. ఇక ముందేం జరగబోతుందో వినేద్దాం రండి. నేహ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి స్వరాజ్యాన్ని మరీ కనిపెట్టి చూస్తున్నాడు తిలక్. ఒక్కతిని వదలకుండా ఎప్పుడూ ఎవరో ఒకరు కనిపెట్టుకొని ఉంటున్నారు. స్వరాజ్యం ప్రస్తుతం ఉన్న మానసిక స్థితిలో ఎటువంటి పిచ్చి పని చేస్తుందోనని తిలక్ అనుమానం. మాట్లాడుతున్నట్లే ఉంటుంది, అలా శూన్యంలోకి చూస్తుండిపోతుంది. భోజనం చేయడానికి కూర్చుంటుంది. ఒక్క ముద్ద కూడా నోట్లోకి వెళ్ళదు. ఒక నిమిషానికి స్రవంతి గురించి మాట్లాడుతుంది. మరో క్షణంలో ప్రమీల గురించి చెప్తుంది. ఆమె పడుతున్న అంతర్మధురం గ్రహించిన తిలక్ తల్లికి బాగాలేనప్పుడు స్వరాజ్యాన్ని రమ్మని చాలా పెద్ద తప్పు చేశానని బాధపడ్డాడు. ఏమీ చెయ్యలేని నిస్సహాయుడైపోతున్నాడు. స్రవంతి మటుకు స్వరాజ్యాన్ని అస్సలు ఒంటరిగా ఉండనివ్వటం లేదు. అస్తమానం ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుందని ఒకసారి సినిమాకని, మరోసారి ఫ్రెండ్ ఇంటికని ఎక్కడో అక్కడికి తీసుకువెళ్తుంది. సారథి అయితే మరీను. స్వరాజ్యం వెనకాల పడి బతిమాలి బామాలి ఆమె చేత బౌలింగ్ చేయించుకొని స్వరాజ్యం చేత క్రికెట్ కూడా ఆడించేస్తున్నాడు. ఆ పిల్లలిద్దరితో స్వరాజ్యానికి హాయిగా ఉంటుంది. వాళ్లతో ఆడుతుంది. తల్లి మేనత్తలను చూస్తుంటే తన భవిష్యత్తు వాళ్ళిద్దరిలో కనిపిస్తుంది. రెండు పరస్పర విరుద్ధ మౌన భావాల మధ్య బాగా ఒత్తిడికి గురవుతుంది. తన్ను తాను మర్చిపోవడం కోసం చేతి నిండా పని కల్పించుకుందాం అనుకుంది. అయినా ఆ ఇంట్లో పని మటుకు ఎంతుందని? వంట పని తల్లి మేనత్త చూసుకుంటారు. వాళ్ళ ఆ పనికి లలితనే రానివ్వరు. ఇంట్లో మిగిలినవి చూసుకుందుకు లలిత ఉండనే ఉంది. ఆ ఇంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, చిన్న కాని పెద్ద కాని, ఆడ కాని మగ కాని ఎవరి పని వాళ్లే చేసుకుంటారు. అంటే ఎవరి కంచం వాళ్లే కడుక్కుంటారు, ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కుంటారు, ఎవరి పుస్తకాలు వాళ్లే సర్దుకుంటారు. దానివల్ల ఇంట్లో ఎక్కడ మాసిన బట్టలు గుట్టలు కనపడవు, చిందరవందరగా పుస్తకాలు కనపడవు. లలిత, తిలక్ చిన్నప్పటి నుంచి పిల్లలకి అలా అలవాటు చేశారు. మరింకక్కడ స్వరాజ్యానికి చెయ్యడానికి పనే లేదు. ఇంకేం చెయ్యడానికి తోచక స్వరాజ్యం ఒకరోజు రుమాళ్లు కుట్టడం మొదలుపెట్టింది. పని చెయ్యకుండా ఆమె చేతులు అసలు ఉండలేవు. తెల్లని క్లాత్ చూడగానే చిన్నప్పుడు చేసిన ఎంబ్రాయిడరీ గుర్తొచ్చింది. లలితను అడిగి ఎంబ్రాయిడరీ దారాలు తీసుకొని స్థిమితంగా ఒక గంట కూర్చునేటప్పటికి 4 కర్చీఫ్లు అందంగా ముద్దుగా తయారైపోయాయి. స్రవంతి కాలేజీ నుంచి రాగానే అవి చూసి ఒక్క కేక పెట్టింది. ఇవి ఇవి ఎలా నేసావత్తయ్యా అని అడిగింది. నేయడమేంటి? పోగుల నుంచి వచ్చిన ఎంబ్రాయిడరీ దారాన్ని చూపిస్తూ. ఇలా ఒక్కొక్క పోగు నుంచి ఇంత నీట్గా ఈ దారాన్ని ఎలా కుట్టావత్తయ్యా అని అడిగింది. నవ్వొచ్చింది స్వరాజ్యానికి. స్రవంతిని కూర్చోబెట్టి చూపించింది. రుమాల్లో ఒక పోగులాగి చూపించి మరో పోగుకి చివర ఎంబ్రాయిడరీ దారం కట్టి యువతల నుంచి ఆ పోగు లాగితే జరజరా రుమాలంతా ఎంబ్రాయిడరీ దారం పరుచుకొని వచ్చేసింది. ఒక అద్భుతాన్ని చూసినట్లు చూసింది స్రవంతి. ఇలాంటి కుట్లు నీకింకా చాలా వచ్చా అని అడిగింది. ఇలా పోగులు తీసేవి 10 రకాలు వచ్చు. ఇవి కాక మామూలుగా అందరూ కుట్టే ఎంబ్రాయిడరీ రకాలు, అల్లికలు వచ్చు. మరింకే, ఇంకా చూసుకో మన తడాకా అంది స్రవంతి. స్వరాజ్యం చేతిలో ఉన్న స్కిల్కి తన క్రియేటివిటీని జోడించింది. 7 రకాల పోగులు తీసి డిజైన్లు వేయించి
7 మీద సండే నుంచి సాటర్డే దాకా 7 రోజుల పేర్లు కుట్టించింది. అదొక సెట్లా ప్యాక్ చేసింది. ఒక్కొక్క రకం ఎంబ్రాయిడరీ డిజైన్కు ఒక్కొక్క రకం వాక్యాలు. హ్యాపీ బర్త్డే అని, హ్యాపీ మదర్స్ డే అని, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని రకరకాలుగా కుట్టించింది. ఈ రోజుల్లో హ్యాండ్ వర్క్కి చాలా డిమాండ్ ఉందని అవన్నీ పట్టుకెళ్ళి కాలేజీలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టింది. అన్ని హాట్ కేక్స్లా అమ్ముడైపోయాయి. చిన్న చిన్న రుమాళ్ళు ముద్దుగా ఎవరికైనా ప్రెజెంట్ చేయాలన్నా అందంగా ఉన్నాయి. ధర కూడా సరసమే. మరి అమ్మకానికేం లోటు? ఒకరోజు స్రవంతి, ఇదిగో అత్తయ్య నీ సంపాదన అంటూ 150 రూపాయలు తెచ్చి స్వరాజ్యం చేతిలో పోసింది. స్వరాజ్యానికి కళ్ళు చెమర్చాయి. ఆ చేతులతో లక్షలు ఖర్చు పెట్టింది. సొమ్ము తనది కాదు, ఖర్చు తన కోసం కాదు. అసలు తనకది డబ్బులాగే అనిపించేది కాదు. కానీ ఇప్పుడు చేతిలో ఉన్న ఈ 150 రూపాయలు ఎంతో విలువైన రత్నమాణిక్యాల్లా కనిపిస్తున్నాయి. అవి స్రవంతి చేతిలో పెట్టి, నువ్వు తమ్ముడు ఏమైనా కొనుక్కోండి అంది. తన చేతిలో ఇంత విద్య ఉందా? ఇంత సంతృప్తి స్వరాజ్యానికి ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. చూస్తుండగా నెలలు గడిచిపోతున్నాయి. స్వరాజ్యం కాకినాడ వచ్చేసి అప్పుడే 7 ఏడాది దాటిపోయింది. నేహా దగ్గర నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది. స్వరాజ్యం రావడం మరి కాస్త ఆలస్యం చేస్తే పతంజలి ప్రమీల కలిసి రమణమూర్తిని పూర్తిగా కొల్లగొట్టేస్తారని రాసింది. కనీసం స్వరాజ్యం ఎదురుకుండా కనిపిస్తుంటేనైనా రమణమూర్తికి తన ఇల్లు, తన సంపాదన అన్న దృష్టి ఏమైనా కలుగుతుందేమోనంది. స్వరాజ్యానికి ఏం చేయడానికి తోచటం లేదు. అక్క, పోనీ నేనోసారి వెళ్ళిరానా అడిగాడు తిలక్. రమణమూర్తి సంగతి తెలిసి కూడా ఎక్కడో ఏదో ఆశ అతన్నలా అడిగించింది. స్వరాజ్యం ఆలోచిస్తున్నది రమణమూర్తి గురించి కాదు. అతని సంగతి పెళ్లికి ముందే తెలుసు. అతనికి కావలసినది అడిగి మరీ తీసేసుకున్నాడు. షరతు పెట్టాడు. అతను కోపిష్టని, పట్టుదల ఉన్న మనిషని ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి ఎదుటివాళ్లు నడుచుకునే అవకాశం ఉంది. కానీ ఈ పతంజలి ప్రమిళల మాటేమిటి? తేనె పూసిన కత్తులు. నువ్వు మాకు అమ్మకన్నా ఎక్కువ వదినా అంటూనే తనని నిలువెత్తు గోతిలోకి తోసేశారు. ఈ విషయాన్ని మటుకు ఇన్నేళ్లైనా స్వరాజ్యం తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు డబ్బు కోసం అంటూ ఆ కృతజ్ఞులతో ఏమని మాట్లాడుతుంది? పతంజలి ప్రమిళతో నీకేం సంబంధం లేదక్కా, నువ్వు బావగారి దగ్గరికి మీ ఇంటికి వెళ్తున్నావు, అందులో తప్పేం లేదు తిలక్ చెప్పాడు. మా ఇల్లా? నవ్వుకుంది స్వరాజ్యం. అసలు రమణమూర్తి తనలో తనని కలుపుకొని మన అని ఎప్పుడైనా అన్నాడా? ఎంతసేపు నా ఇల్లు నా ఇష్టం అన్న మాటే కదా. అసలు తనకి ఇల్లంటూ ఉందా? అర్ధరాత్రి నడి రోడ్డున దిక్కుతోచక నిలబడ్డ సంఘటన గుర్తొస్తే మటుకు స్వరాజ్యానికి మనసు కుతుకుతో ఉడికిపోతుంది. మరిప్పుడెక్కడికి వెళ్ళడం? ఇక్కడే ఉండిపోతే తమ్ముడు కాదనడు. కానీ వాడికి తను మరింత భారమే కదా. మరి తను బతకడం ఎలా? డబ్బు కోసం అంటూ రమణమూర్తి ముందు చెయ్యి చాచటం స్వరాజ్యానికి అస్సలు ఇష్టం లేదు. కానీ నెలకింతని ఆ డబ్బేదైనా వస్తుంటే తమ్ముడి మీద తన భారం తగ్గొచ్చు అనుకుంది. గుండె రాయి చేసుకుంది. అందుకే ఎవరైనా లాయర్ దగ్గరికి తీసుకెళ్ళమని అడిగింది. అపరాధం చేసినట్లు బాధపడ్డాడు. నీ సంసారం నేనే నాశనం చేశానక్కా అన్నాడు. తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎందుకురా బాధపడతావు అంది. లలిత స్వరాజ్యాన్ని తన లాయర్ ఫ్రెండ్ సుగుణ దగ్గరికి తీసుకెళ్ళింది. విషయమంతా విన్న లాయర్ స్వరాజ్యానికి ధైర్యం చెప్పింది. స్వరాజ్యానికి అర్థమయ్యే విధంగా భార్యాభర్తల మధ్య గల చట్ట సంబంధమైన వివరాలు చెప్పింది. భార్యను పోషించే బాధ్యత భర్తదే. పెళ్లి చేసుకున్నందుకు ఇద్దరూ కలిసి కాపురం చేయడం ఇద్దరి బాధ్యత అవుతుంది. కారణమేమీ లేకుండా భార్య అయినా భర్త అయినా ఇల్లు వదిలి వెళ్తే వాళ్లు కలిసి జీవించాలని కోర్టు ఆదేశించవచ్చు. మేమిద్దరం కలిసి ఉండలేము, విడిపోతాము అంటే కోర్టు ఒప్పుకునే అవకాశం కూడా ఉంది. ఇద్దరూ కలిసి ఉండలేనప్పుడు భార్యను పోషించే బాధ్యత, ఆమెను విడిగా ఉండనిచ్చి పోషించే బాధ్యత భర్తదే. సరైన కారణమేమీ లేకుండా భార్య ఇల్లు వదిలిపెడితే మళ్ళీ ఆమె ఏ క్షణంలోనైనా వెనక్కి ఇంటికి రావడానికి, భర్తతో కలిసి కాపురం చేయడానికి ఆవిడికి హక్కు ఉంటుంది. ఒకసారి వేరుగా వెళ్ళినంత మాత్రాన భార్య ఏ విధమైన హక్కులు కోల్పోదు. కొంతకాలం ఆ హక్కులు సస్పెండ్ అవుతాయి తప్పితే రద్దు కావు. కారణం ఉన్నా లేకపోయినా ఒకసారి ఇంట్లోంచి వెళ్ళిపోయిన భార్య మళ్ళీ ఇంటికి తిరిగి వస్తే భర్త భార్యని ఇంట్లోకి రావద్దని శాసిస్తే ఆ భర్త భార్య పోషణకు జీవన భృతి ఇవ్వవలసి ఉంటుంది. భార్యాభర్తల మధ్య సమానత లేని పాత రోజుల్లో కూడా హిందూ వ్యక్తిగత శాసనాలు, మత విషయాలు భర్తకు ఈ బాధ్యతను కల్పించాయి. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా భర్త హెరాస్ చేస్తున్నాడని తెలిసినప్పుడు కోర్టు భార్య వైపే సానుభూతి చూపిస్తుందని,
అలాగే భార్య వైపు అనుకూలంగా తీర్పు ఇచ్చిన జడ్జిమెంట్లను స్వరాజ్యానికి వినిపించింది లాయర్. కేసు స్వరాజ్యం వైపే అనుకూలంగా ఉందని, తప్పక న్యాయం జరుగుతుందని, ఎటొచ్చి నెమ్మదిగా నడుస్తుందని, తీర్పు రావడానికి టైం పడుతుందని ధైర్యంగా ఉండమని చెప్పింది. స్వరాజ్యం కేసు ఫైల్ చేసింది. తిలక్, లలిత ఎంత ధైర్యం చెప్తున్నా ఒక్కొక్కసారి స్వరాజ్యం తనను తాను తక్కువగా ఊహించుకోకుండా ఉండలేకపోతుంది. ఆమెలో న్యూన్యతాభావం ఎక్కువైపోతుంది. దీన్ని గమనిస్తున్న లలిత ఊరికే ఉండలేకపోయింది. ఆ రోజు ఫ్రెండ్స్ అంతా కలిసి దగ్గరలోనే ఉన్న శాంతి ఆశ్రమం చూడ్డానికి వెళ్తున్నామని, స్వరాజ్యాన్ని కూడా రమ్మనమని బ్రతిమాలింది. లలిత 15 రోజులకు ఒకసారి ఏదో మీటింగ్ ఉందంటూ వెడుతుంటుంది. లలిత ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఒక గ్రూప్గా చేరి వాళ్ళకి మంచిదని తోచిన పని నలుగురికి ఉపయోగపడేది చేస్తుంటారు. అందరూ స్వచ్ఛందంగా ఒక జట్టుగా చేరి చేస్తున్నారు. ఆ మీటింగులకు స్వరాజ్యాన్ని 2-3 సార్లు పిలిచింది లలిత. కానీ స్వరాజ్యమే మొహమాట పడింది. అక్కడ లలిత స్నేహితులు ఎటువంటి వాళ్ళో, ఎటువంటి కామెంట్స్ వినవలసి వస్తుందోనని వెళ్ళలేదు. కానీ ఆలోచిస్తున్న కొద్దీ స్వరాజ్యానికి లలిత స్నేహితులు అలా విమర్శించే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది. అలా అనిపించడానికి కూడా కారణం ఉంది. అదేమిటంటే, తిలక్ వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు రాత్రి భోజనాలు అయ్యాక 9 గంటలకి టీవీలో వార్తల ముఖ్యాంశాలు మటుకు వినేసి కుటుంబ సభ్యులందరూ బయట అరుగు మీదకి చేరతారు. 10 గంటల దాకా ఆ రోజు పొద్దుటి నుంచి జరిగినవి, ఎవరెవరికి ఏవేవి కొత్తగా అనిపించింది అన్నీ ఒకరికొకరు చెప్పుకుంటారు. అలా గంటసేపు వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో ఇంట్లో తల్లి, మేనత్త చేసే పని దగ్గర నుంచి లలిత కాలేజీ కబుర్లు, తిలక్ ఆఫీస్ విషయాలు, స్రవంతి, సారథి ఆ రోజు చేసిన అడ్వెంచర్లు అన్నీ వచ్చేస్తాయి. వద్దంటున్నా వినకుండా ఆ బూడిద గుమ్మడికాయ తరుగుతూ కూర్చుందిరా, చేతులు చూడు ఎలా గీరుకుపోయాయో. తల్లి మేనత్త మీద ఫిర్యాదు చేస్తుంది. చంటి వెదవికి పచ్చడొడియాలు ఇష్టమే, మనం కష్టం అనుకుంటే ఎలా అనే మేనత్త సమర్థింపు దగ్గర నుంచి తిలక్ ఆఫీస్ పని మీద క్యాంపులకు వెళ్ళినప్పుడు వినే కొత్త విషయాలు, లలిత కాలేజీ కబుర్లు, మరింక పిల్లల మధ్య కబుర్లు చెప్పనే అక్కర్లేదు. ఆ విషయాలన్నీ చర్చకు వచ్చేవి. కొత్తలో ఒకరోజు అడిగింది స్వరాజ్యం, న్యూస్ పూర్తిగా వినరా అని. ఏం వింటామక్క, నేను పుట్టినప్పటి నుంచి ఉన్న కాశ్మీర్ సమస్య ఇప్పటికీ తీరలేదు. ఈ రోజు కూడా హెడ్లైన్స్ అదే. మరింక మత కలహాలు పెరుగుతున్నాయి తప్పితే తరగడం లేదు. ఎక్కడో కాశ్మీర్లో, ఢిల్లీలో కొట్టుకుంటున్న వాళ్ళని మేమేం చెయ్యలేం కదా, అందుకే హెడ్లైన్స్ మాత్రం విని వదిలేస్తాం. ఆ రోజు మాకెలా గడిచిందో ఒకరికొకరం చెప్పుకుంటూ మర్నాడు మళ్ళీ అందరం ఫ్రెష్గా అయిపోయి ఎవరి పని మీద వాళ్ళం వెళ్ళిపోతాం. మా చుట్టూ ఉన్న ఒడిదుడుకులు తప్పించుకొని, సమస్యలు పరిష్కరించుకొని, మరొకరిని బాధ పెట్టకుండా మాకు మేము ఒకరికొకరం ఉన్నాము అనుకుంటే అదే చాలు కదక్కా అన్నాడు తిలక్. అవును వదినా, రోజు మొత్తం మీద ఈ 1 గంట నాకెంతో ఇష్టం. బయట చాలా విషయాలు వింటుంటాను, చూస్తుంటాను. అందులో మంచేదో చెడేదో, నేను సాయం చేయగలదేదైనా ఉందేమో, ఇంట్లో వాళ్ళకి నా సహాయం ఎంతవరకు కావాలో అన్నీ తెలుస్తాయి. పిల్లలకైతే మరీను, వాళ్ళకి ప్రతిదీ వింతగానే కనపడుతుంది. అమ్మ నాన్న వాళ్ళు చెప్పేవన్నీ ఓపిగ్గా వినాలి. అది వాళ్ళకొక అవుట్లెట్. మనం వినకపోయామనుకో బయట ఎవరి దగ్గరకో వెళ్ళవలసి వస్తుంది. ఆ అవసరం మనం వాళ్ళకి ఎందుకు కల్పించాలి? అందుకే ఎక్కువగా పిల్లల విషయాలే ప్రస్తావనకు వచ్చేలా చేసి వాళ్ల చేత ఎక్కువ మాట్లాడిస్తుంటాం. ఈ పద్ధతి బాగా నచ్చింది స్వరాజ్యానికి. మనసులో మాట చెప్పుకుందుకు ఇంట్లోనే తనకు కావలసిన వాళ్ళున్నారన్నప్పుడు మనిషికి ఎంత ధైర్యంగా ఉంటుంది. వెంటనే స్వరాజ్యానికి హైదరాబాద్లో తులసికోట పక్కనున్న నందివర్ధనం చెట్టు గుర్తొచ్చింది. పుట్టింటి మాట నోట్లోంచి రాకూడదు కనుకే కదా తను ఆ నందివర్ధనాన్ని ఆశ్రయించింది అనిపించింది. అలాంటి ఒకరోజు రాత్రి మాటల్లో లలిత లచ్చి అనే 10 ఏళ్ల అమ్మాయి కథ చెప్పినప్పుడు స్వరాజ్యం కదిలిపోయింది. ఒకరోజు లలిత సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ నుంచి పుస్తకం ఒకటి కొని తెచ్చింది. అది ఈ మధ్య ప్రింట్ కాలేదు, షాపుల్లో స్టాక్ లేదు. అందుకే ఒక సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో కనబడగానే కొనేసింది. ఆ చదువుదామని తీసేటప్పటికి అందులోంచి ఒక పోస్ట్ కార్డ్ జారిపడింది. ఆ కార్డు మీద అక్షరాలు ఎగుడు దిగుడుగా, చదువు సరిగా రాని వాళ్ళు రాసినట్లున్నాయి. దాని మీద, అమ్మా నేను ఇక్కడ ఉండలేను, మీరు దయతో వచ్చి నన్ను తీసుకెళ్ళండి, లచ్చి అని ఉంది. ఆ పుస్తకం ఎవరిదా అని చూస్తే పుస్తకం మీదున్న పేరు, కార్డు మీద అడ్రస్సు ఒకటే. అంటే ఆ ఉత్తరం ఆ పుస్తకం స్వంతదారైన కమలమణి అనే ఆవిడికి వచ్చిందన్నమాట. ఎక్కడి నుంచా అని చూస్తే పోస్టు ముద్ర బాగా మాసిపోయి కనీ కనబడినట్లు బొంబాయి అన్న అక్షరాలేమో అన్నట్లున్నాయి. అంటే ఉత్తరం బొంబాయి నుంచి లచ్చి అనే అమ్మాయి కమలమణి అనే ఆవిడికి రాస్తే ఆవిడ దాన్ని పుస్తకంలో పెట్టి మర్చిపోయి
ఆ పుస్తకాన్ని పాత కాగితాల వాడికి కిలోల లెక్కన అమ్మేసిందన్నమాట. ఆ పుస్తకాల వాడు ఈ పుస్తకం ధర పలుకుతుందని సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ వాడికి అమ్మాడు. అది లలితకు దొరికింది. కమలమణి అంటే కాకినాడలో మంచి సంఘసేవకురాలని పేరున్నావిడ. పాపం ఎవరో అమ్మాయి బొంబాయి నుండి ఆవిడ సహాయం కోసం రాసిందనుకుంటా. ఈ విషయం ఒక మీటింగ్లో తన స్నేహితులతో చెప్పింది లలిత. బొంబాయి నుంచి సాయం కోసం కమలమణికి ఉత్తరమా? ఆశ్చర్యంగా ఉందే, ఏది అని అడిగింది వసంత. ఆవిడకి కమలమణి అంటే సదభిప్రాయం లేదు. సంఘసేవ పేరుతో స్వార్థం చూసుకుంటుందని ఆవిడ ఆరోపణ. మీకేం తెలుసు కమలమణి సంగతి? నన్ను అడగండి, నేను చెప్తాను. ఆ మధ్య గుడిసెలు కాలిపోయినప్పుడు ఈవిడ పూనుకొని అందరి దగ్గర బట్టలు బియ్యం అన్నీ కలెక్ట్ చేసిందా? దయగల వాళ్ళెందరో మంచి మంచి బట్టలిచ్చారు. ఆ బట్టల్లో మంచి చీరలన్నీ ఆవిడే ఉంచేసుకుంది. కాస్త బాగున్నవి తన సొంత పని మనుషులకు ఇవ్వడానికి అట్టిపెట్టింది. ఆఖరికి ఎందుకు పనికిరానివి మరీ పిగిలిపోయినవి పట్టుకెళ్ళి ఆ గుడిసెల వాళ్ల మొహాన పడేసింది. రమణి అందుకుంది. అవును, బియ్యం పప్పులు కూడా మా వీధి చివరి కొట్లో అమ్మేసింది, ఆ కొట్టువాడు చెప్పాడు. చిచి, ఇంకెందుకు సంఘసేవ అనే ముసుగు? లలిత అడిగింది. ఎందుకేమిటి? కడుపు నిండిన బేరం. వాళ్ళు ఇళ్లల్లో పని చేయక్కర్లేదు, బోల్డు మంది పనివాళ్ళు. బయట పని చెయ్యక్కర్లేదు, మొగుడు బోల్డు సంపాదించి పోస్తుంటాడు. మరి కాలక్షేపానికి ఉద్యోగం లాంటిదేమైనా చేసుకోవచ్చు కదా? ఉద్యోగమా? స్త్రీ స్వేచ్ఛ స్వతంత్రం గురించి ఇంత గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చే ఇటువంటి మహిళామణుల్లో కొందరి ఆలోచనల్లో ఒక్కటే ఉద్దేశం ఉంటుంది. స్త్రీ ఉద్యోగం చేస్తుంది అంటే అది పూట గడవక అనే వాళ్ళ ఉద్దేశం. అంతేకాని స్త్రీ సమానత్వం కోసం ఉద్యోగం చేస్తుందని వాళ్ళు అనరు. అందుకే ఎవరైనా ఉద్యోగం చేయరా అంటే మాకు ఉద్యోగం చేసే అవసరం ఏముంది అంటారు. మరి సంఘసేవ మటుకెందుకు? నిజంగా సంఘసేవ చేసేవాళ్ళు ఏ గుర్తింపుని కోరుకోరు. కానీ వీళ్ల దృష్టిలో సంఘసేవ వేరు. దానివల్ల వాళ్ళకి నలుగురిలో పేరొస్తుంది, పేపర్లో ఫోటో పడుతుంది, పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాలని వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకోవచ్చు. అలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా? ఎందుకుండరు? అసలు నాకు ఈ కమలమణి మీద అనుమానమే. ఈ అమ్మాయి ఎవరో ఇలా అక్షరాలని ఎగుడుదిగుడుగా రాసిందంటే ఆ అమ్మాయికి ఎక్కువ చదువు వచ్చి ఉండదు. ఏవో అక్షరాలు మటుకు నేర్చుకుంటుంది. ఆ పిల్లకి ఈ కమలమణి అడ్రస్ తప్పితే మరేమీ తెలీదు. దాన్ని బట్టి ఆ అమ్మాయికి కమలమణికి ఏదో కనెక్షన్ ఉండాలి అంది రమణి. వసంత అందుకుంది. తప్పకుండా ఉండుంటుంది. ఉండండి, కాస్త కాస్త గుర్తొస్తుంది. 4 ఏళ్ల క్రితం మన ప్రాంతాల్లో తుఫాన్ వచ్చింది, గుర్తుందా? గబుక్కన అడిగింది. దానికి దీనికి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోయారు మిగిలిన వాళ్ళు. అవును, అప్పుడొక 10 ఏళ్ల పిల్లని కమలమణి పెంచుతానని తీసుకుంది. వసంత బాగా గుర్తు చేసుకుంటున్నట్లుంది. మనం ఒక పని చేద్దాం, లైబ్రరీకి వెళ్ళి అప్పటి పేపర్లు తిరగేసి అందులో ఈ కమలమణి గురించి ఏమైనా ఉందేమో చూద్దాం అంది. స్నేహితులందరూ ఆ పనిలో పడ్డారు. వాళ్ల శ్రమ ఫలించింది. పేపర్లో వాళ్లకు కావలసిన వివరాలు, ఫోటోలు అన్నీ కనపడ్డాయి. ఆంధ్రదేశానికి ఏడాదికోసారి ఆనవాయితీగా వచ్చే తుఫాను 4 ఏళ్ల క్రితం చాలా తీవ్రంగా వచ్చింది. చాలా మంది నిరాశ్రయులయ్యారు. అందులో పిల్లలను పోగొట్టుకున్న పెద్దలు ఉన్నారు, పెద్దలను కోల్పోయిన పిల్లలు ఉన్నారు. కొన్ని రోజులు వాళ్ళందరినీ అక్కడ స్కూల్లో పెట్టింది ప్రభుత్వం. తుఫాను తీవ్రత తగ్గాక పెద్దవాళ్లు కూలో నాలో చేసుకుందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ లచ్చి అనే 10 ఏళ్ల అమ్మాయి ఆ తుఫాన్లో తల్లిదండ్రులని, తనుండే ఇంటిని కూడా పోగొట్టుకుంది. ఏ దిక్కు లేని ఒంటరి అయిపోయింది. అప్పుడే ఈ కమలమణి అనే సంఘసేవకురాలు ఆ లచ్చిని దత్తత తీసుకుంటానని విశాల హృదయంతో ముందుకొచ్చింది. తన ఇంట్లో ఆశ్రయమిచ్చి చదివించి ఆ లచ్చిని 10th క్లాస్ పాస్ చేయిస్తానని కాగితం రాసిచ్చింది. ఆవిడ కలెక్టర్ గారి చుట్టం కూడాను. మరింక ఆలోచించేదేముంది? ఫార్మాలిటీస్ అన్నీ చకచకా పూర్తయిపోయాయి. అందరూ కమలమణి విశాల హృదయాన్ని పొగిడి పూలమాలలు వేశారు. పేపర్ వాళ్లు ఆ ఫోటోల్ని పేపర్లో వేశారు. మెడ నిండుగా పూలదండలతో ఉన్న కమలమణి బక్కగా చింపిరి జుట్టుతో, పొట్టి పరికిని, వదులుగా ఉన్న జాకెట్తో, కళ్లల్లో ప్రాణాలు పెట్టుకున్న 10 ఏళ్ల లచ్చి నోట్లో కేక్ ముక్క పెడుతున్న ఆ ఫోటో పేపర్లో కాస్త పెద్దదిగానే వేశారు. కింద దాని గురించి రాసిన రైటప్ కూడా అంత గొప్పగానూ ఉంది. అందరూ కలిసి లచ్చిని ఆ కమలమణికి అప్పగించారు. అంతా బాగానే అయింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఎవరు పట్టించుకున్నారు? ఆ రోజు ఆవిడ్ని పొగిడేసి పూలమాలలు వేసిన వాళ్లలో ఒక్కళ్ళైనా ఆ లచ్చి ఏ స్కూలుకు పెడుతుంది అని గాని, ఎలా చదువుతుంది అని గాని అడగలేదు. ఎవరికి పట్టింది? ఎవరి గోల వాళ్లది.
ఇప్పటికి 4 సంవత్సరాల తర్వాత లలితకి దొరికిన ఉత్తరం ఆధారంగా లలిత ఫ్రెండ్స్ అంతా కలిసి తీగలాగారు. మొత్తం డొంకంతా కదిలింది. పెంచుకుంటానని తీసుకెళ్లిన లచ్చిని కమలమణి బొంబాయిలో ఉంటున్న తన కూతురింటికి పనిపిల్లగా పంపించింది. కమలమణి కూతురు పెళ్ళై బొంబాయిలో ఉంటుంది. వాళ్లకొక కూతురు, మెంటల్లీ రిటార్టెడ్. మెదడు సరిగ్గా ఎదగనందువల్ల అన్ని మంచంలోనే. ఆ పిల్లకి విపరీతమైన ఆకలి, ఎప్పుడు ఏం చేస్తుందో తెలీదు. అందుకని బొంబాయిలో ఉండే కమలమణి కూతురు ఒక గదిలో ఆ పిల్లకి మంచం పక్కా వేసి పక్కన లచ్చి కోసం ఒక చాపా తలగడ ఇచ్చింది. ఆ గది కిటికీలో ఒక స్టవ్, 4 గిన్నెలు, బియ్యం, 4 రకాల పచ్చళ్ళ సీసాలు పెట్టింది. లచ్చి పని ఏమిటంటే ఒక గిన్నెలో అన్నం స్టవ్ మీద వండి రెడీగా ఉంచడం. ఆ పిల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గిన్నె లాక్కుంటే లచ్చి గిన్నెలో అన్నం కంచంలో పెట్టి ఏదో ఒక పచ్చడి కలిపి ఆ పిల్లకి అందించడం. ఆ పిల్ల తిని పడుకునేది, మళ్ళీ లేచేది, మళ్ళీ తినేది, మళ్ళీ పడుకునేది. మధ్య మధ్యలో పక్కలోనే అన్ని కానిచ్చేసేది. అవన్నీ లచ్చి శుభ్రం చేసేది. ఆ గిన్నెలు కంచం ఎప్పటికప్పుడు కడిగేది. బట్టలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేది. ఆ గది తలుపులు ఎప్పుడూ మూసే ఉండేవి. కమలమణి కూతురికి తన కూతురు పరిస్థితి ఇలాంటిదని నలుగురికి తెలియడం ఇష్టం ఉండేది కాదు. ఇంటికి ఎవరొచ్చినా కూడా ఆ గదిలో వాళ్లకు తెలిసేది కాదు. రోజు మొత్తంలో ఒక 5 నిమిషాలు మాత్రం ఆ కమలమణి కూతురొచ్చి బియ్యం పచ్చళ్ళు ఉన్నాయో లేదో చూసి ఏం కావాలో చూసి వెళ్ళిపోయేది. అంతే. ఆ మెదడు ఎదగని పిల్లతో పాటు కాస్త ఆలోచన జ్ఞానం ఉన్న లచ్చి కూడా ఆ గదిలో బందీలా ఉండేది. జుట్టులో పేలు అవి పడతాయని కూతురుతో పాటు లచ్చికి కూడా నెలకోసారి జుట్టు క్రాఫ్లా చేయించేసేది ఆవిడ. 10 ఏళ్ల లచ్చికి అంతా అయోమయంగా ఉండేది. ఆ పిల్ల బట్టలు ఎప్పుడు మార్చాలో తెలియని స్థితి. ఆ పిల్ల ఎప్పుడు మీద పడి కొడుతుందో తెలియని స్థితి. రాత్రి పగలు ఆ పిల్లను చూసుకుంటూ ఏళ్ల తరబడి ఆ పక్కన కూర్చున్న లచ్చికి కంటికి రెప్పలు పడడం అనే అలవాటు పోయింది. కళ్ళు పత్తికాయల్లా అయిపోయి పొడికళ్ళు పడిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో కమలమణి కూతురు ఒకసారి తల్లికి రాసిన ఉత్తరం మీది అడ్రస్ రాసి పెట్టుకొని ఎలాగో చాలా కష్టం మీద ఒక పోస్ట్ కార్డు సంపాదించి కమలమణికి ఉత్తరం రాసింది లచ్చి. ఆవిడ ఉత్తరం చదివి నిర్లక్ష్యంగా పుస్తకంలో పెట్టేసింది. అది లలితకు దొరికింది. హృదయ విదారకమైన ఈ విషయం తెలుసుకొని లలిత ఫ్రెండ్స్ ఊరుకోలేదు. కలెక్టర్ని కలిశారు. మొత్తం వివరాలన్నీ అందించారు. పేపర్లో అప్పుడు పూలమాలలతో ఉన్న కమలమణి ఫోటో, ఇప్పుడు లచ్చి రాసిన ఉత్తరం రెండూ ప్రచురించారు. కమలమణి కంగారు పడిపోయింది. బొంబాయి నుంచి లచ్చిని రప్పించి లలిత ఫ్రెండ్స్కి అప్పగించింది. పెద్దవాళ్ళు అనబడే వాళ్ళని బతిమాలుకొని శిక్ష పడకుండా చేసుకుంది. ఇప్పుడు ఆ లచ్చి భవిష్యత్తు గురించి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు లలిత ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఆ పిల్లని మళ్ళీ స్కూల్లో చేర్పించి చదివిస్తారా? అడిగింది స్వరాజ్యం. ఓహో, ఇంకా అమ్మాయికి చదువు బుర్రకెక్కేలా లేదు. చేతి పని ఏదైనా నేర్పించి 4 డబ్బులు సంపాదించుకునే మార్గం ఏదైనా చూడాలి. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఆశ్చర్యపోయింది స్వరాజ్యం. ఇంతకన్నా దుర్మార్గులుంటారక్కా. మనకి ప్రపంచం గురించి తెలిసేది తక్కువే అన్నాడు తిలక్. ఇటువంటి విషయాలు విన్నాక స్వరాజ్యానికి కూడా ఒకసారి వాళ్ల మీటింగులకు వెళ్లి ఇంకా ఎటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నారో వినాలనిపించింది. ఈసారి లలిత ఫ్రెండ్స్ అంతా కాకినాడకి 20 మైళ్ల దూరంలో ఉన్న శాంతి ఆశ్రమం వెళ్లడానికి ప్రోగ్రాం చేసుకున్నారు. బొంబాయి నుంచి తీసుకొచ్చిన లచ్చికి ఆ ఆశ్రమంలో ఆశ్రయం దొరుకుతుందేమో చూద్దామని బయలుదేరారు. ఒక వ్యాన్ మాట్లాడుకొని పొద్దున్నే 9 గంటలకల్లా బయలుదేరారు. వ్యాన్లో ఆశ్రమానికి వెళ్తుంటే దారిలో రమణికి ఒక సందేహం వచ్చింది. ఇంత కష్టపడి మనం ఈ లచ్చిని ఆ చెర నుంచి విడిపించాం. ఇప్పుడు ఈ ఆశ్రమం ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా? వసంత అందుకుంది. అయ్యో, తెలియకేం, నాకు బాగా తెలుసు. ఈ ఆశ్రమం నడిపే అన్నపూర్ణమ్మ గారికి పబ్లిసిటీ పిచ్చి లేదు. అందుకనే ఆశ్రమం గురించి ఎక్కువగా పేపర్లో వార్తలు ఫోటోలు రాలేదు. ఈ అన్నపూర్ణమ్మ గారు మాకు కొంచెం దూరపు చుట్టమే. మా నాన్నగారు చెప్తుంటారు, ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఆవిడ భర్త రామకృష్ణమాచార్యులు గారు కూడా బాగా యాక్టివ్గా ఉండేవారట. ఫ్రీడమ్ మూవ్మెంట్ అనగానే స్వరాజ్యానికి తండ్రి గుర్తొచ్చాడు. ఆసక్తిగా వినసాగింది. అయితే వీళ్ళు అప్పటి మనుషులన్నమాట. గాంధీ గారికి బాగా సన్నిహితంగా ఉండేవారట. స్వతంత్రం వచ్చాక మరింకా ఎన్నికలు నాయకత్వం అనే వాటి జోలికి పోకుండా ఒక ఆశ్రమం లాంటిది కట్టి వాళ్ళ జీవన పద్ధతికి ఇష్టపడే వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళకి జీవనాశ్రయం ఇస్తున్నారట. అంటే వాళ్ళ జీవన పద్ధతి మన పద్ధతిలో ఉండదా? రమణి అడిగింది. మన పద్ధతి అంటే ఒకరు సంపాదిస్తే నలుగురు తినడం, ఎదుటివాణ్ణి దోచుకు తినడం, ఇటువంటి పద్ధతులు మన పద్ధతులు అనుకోవచ్చు.
ఆశ్రమంలో చిన్న పెద్ద అందరూ కూడా ఎవరికి చేతనైన పని వాళ్ళు చేయాలి. సోమరిగా మటుకు ఏ వ్యక్తి ఉండకూడదన్నమాట. రామకృష్ణమాచారి గారు మా నాన్నగారితో అంటుండేవారట, దానిని సబర్మతి ఆశ్రమంలా చేస్తానని. రమాదేవి చెప్పింది. మరిక్కడ పనేమీ చేతకాని వాళ్ళు చేరడానికి లేదా? స్వరాజ్యం అడిగింది. లలిత చెప్పింది. ఏ పని చేయకుండా ఏ మనిషి ఉండలేడు కదా వదినా. కాలాన్ని పనికిరాని పనుల మీద పెట్టి దుర్వినియోగం చేసే బదులు ఉత్పత్తి చేసే వేటి మీదైనా పెట్టి సద్వినియోగం చేస్తే చేసిన వాళ్ళు వాళ్లతో పాటు మరో 4 బతుకుతారనే ఉద్దేశంతో చెప్పిన మాట అన్నమాట అది. ఒక దీపం 100 దీపాలను వెలిగించొచ్చు కదా. వసంత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నాకు తెలిసినంత వరకు ఈ ఆశ్రమంలో చిన్న పెద్ద ఆడ మగ కలిసి 60 మంది దాకా ఉన్నారు. రామకృష్ణమాచారి గారు పోయాక ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు భర్త ఆశయాలకు తగ్గట్టే ఆశ్రమాన్ని నడుపుతున్నారు. మరి దానిని నడపడానికి డబ్బెవరిస్తున్నారు? అదంతా రామకృష్ణమాచారి గారి ఆస్తి. అన్నపూర్ణమ్మ గారు కలిగిన ఇంట్లోనే పుట్టారు, కలిగిన ఇల్లే మెట్టారు. తన జవహరి అంతా గాంధీ గారు విరాళాలు పోగు చేసేటప్పుడు ఆయన జోలిలోనే వేసేశారు. ఈ ఆశ్రమం నడపడానికి ఆవిడ ఎవరి దగ్గర విరాళాలు వసూలు చేయరు. ఆస్తి మీద ఐవేజ్ అంతా ఆవిడ ఆశ్రమం నిర్వహణకే ఖర్చు పెడుతున్నారు. పైగా ఆశ్రమంలో వాళ్ళందరూ వారికి చేతనైన చేతి పనులు చేస్తుంటారు. వాటిని మార్కెట్లో అమ్మితే వచ్చిన డబ్బు కూడా ఆశ్రమానికే వాడుతుంటారు. మరి ఆస్తి అలా రాసేస్తే వాళ్ల పిల్లలు ఊరుకున్నారా? రమణి అడిగింది. వాళ్ళకి ఒక్కడే కొడుకు, బాగా చదువుకొని ఏదో మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. అప్పుడప్పుడు వచ్చి తల్లిని చూసి పెడుతుంటాడు. కానీ ఆస్తి గురించి అడగలేదట. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. మాట్లాడుతుండగానే ఆశ్రమం వచ్చేసింది. 2 ఎకరాల స్థలం, చుట్టూ ఫెన్సింగ్, లోపల విడివిడిగా చాలా కుటీరాలున్నాయి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. ఎదురుగుండా కనిపించిన ఆఫీస్ బోర్డున్న కుటీరంలోకి వెళ్లారు. ఆశ్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించుకొస్తున్న అన్నపూర్ణమ్మ గారిని అక్కడ అందరూ అమ్మ అని పిలుస్తున్నారు. పండు తమలపాకులా ఉందావిడ. వెండిలా నెరిసిన జుట్టుని ముడివేసింది. లేత రంగులో ఉన్న ఖద్దరు చీర, కంఠం దాకా మెడ ఉన్న, మోచేతుల దాకా చేతులున్న జాకెట్టు, కళ్లల్లో ప్రేమ, మాటల్లో ఆప్యాయత, పిలుపులో అభిమానం అన్నీ కలిపి ఆమెను అమ్మ అనే పిలవాలనిపించేట్లుగా ఉన్నాయి. వీళ్ళందరినీ సాదరంగా ఆహ్వానించింది. ఆశ్రమం అంతా చూపించమని వెంకట్రామయ్య గారనే ఆయనకు అప్పగించింది. కుటీరాలన్నీ ఒక్కొక్కటి చూపించుకుంటూ వచ్చారాయన. వెనకాలది పెద్దగా వసారా భోజనాలకి. దానికొక వైపు స్టోర్ రూము, మరోవైపు వంటశాల. మిగిలిన కుటీరాల్లో ఒక్కొక్క దాంట్లో 4-5 గదులున్నాయి. ఒక్కొక్క గదిలో 2 ఉంటారు. మధ్యలో చాలా పెద్దవిగా 2-3 హాల్స్ కట్టించారు. వాటిని మళ్ళీ ఏ భాగానికి ఆ భాగం విభజించారు. వాటిలో బొమ్మలు చేయడం, బ్యాగులు అల్లడం, రంగులేయడం లాంటివి చేస్తున్నారు. ఆశ్రమంలో అన్ని వయసుల వారు ఉన్నారా? తల్లుల్ని పోగొట్టుకున్న పిల్లలు, పిల్లల్ని పోగొట్టుకున్న తల్లులు, ఓపికున్న వాళ్ళు, ఇళ్లల్లో చాకిరీ చేసి చేసి అలసిపోయి ఈ గూడు చేరిన తల్లులు ఉన్నారు. లేత లేత వేళ్లతో దేవుడి పూజకి పువ్వులు కోస్తున్న బాలల్లాంటి పిల్లలు ఉన్నారు. ఈ ఆశ్రమంలోకి వచ్చేదాకా వారు అనాథలు. ఇక్కడ వారందరూ ఒకరికొకరు అయ్యారు. కడుపున పుట్టిన పిల్లలున్నా ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళకి ఇక్కడ స్నేహం లభించింది. ఆ ఆశ్రమంలో కొంతమంది కలిసి వంట సంగతి చూసుకుంటే, ఇంకా కొంతమంది ఆశ్రమం శుచి శుభ్రతలు చూసుకుంటున్నారు. చేతిలో ఏదైనా స్కిల్ ఉన్నవాళ్లు ఆ పని చేస్తున్నారు. అందరి ముఖాల్లోనూ ఒక రకమైన నిశ్చింత. కూడు గుడ్డ నీడ కోసం మరొకరి పంచన ఆధారపడక్కర్లేదన్న ఆత్మవిశ్వాసం. ₹1 కోసం కొడుకు ముందు చెయ్యి చాపనక్కర్లేదు. గుప్పెడు మెతుకుల కోసం కోడల ముందు తల వంచక్కర్లేదు. జానెడు బట్ట కోసం కూతుర్ని ఆశ్రయించక్కర్లేదు. మొట్టమొదటిసారిగా అటువంటి ఆశ్రమం చూసిన స్వరాజ్యం మనసంతా అలౌకికమైన ఆనందంతో పరవశించిపోయింది. ప్రకృతి మాత ఒడిలో ప్రశాంతంగా బతుకుతున్న ఆ ఆశ్రమవాసుల్ని చూస్తుంటే ఒక రకమైన పవిత్రత మనసును ఆక్రమించింది. స్వంత కుటుంబానికి, తన భర్తకి, పిల్లలకి బాధ్యత గల ఇల్లాలిగా ఇంట్లో చేసే పనులకే ఆ ఇల్లాలు ఎంతో శ్రమ పడిపోతున్నట్లు అనుకుంటుందే కాని అది నిజం కాదు. అమ్మ అంటే అలాంటి వాళ్ళు కాదు. ఇదిగో ఇలాగా ఎక్కడెక్కడి వాళ్ళు అయిన అనాథలకు ఆశ్రమం కల్పించి, ఎక్కడెక్కడి వాళ్ళు అయిన అనాథలకు ఆశ్రయం కల్పించి, మరొకరి దగ్గర ముష్టెత్తి వాళ్ళని ఆదుకోకుండా వాళ్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి పని నేర్పి పని చేయించి వాళ్ల సంపాదనే వాళ్ళు తింటున్నారు. మరొకరు ముష్టి కాదు అన్న ఆత్మవిశ్వాసాన్ని వీళ్ళందరిలో నింపుతున్న ఈ అమ్మే నిజమైన అమ్మ అనిపించింది. ఇదండి జిఎస్ లక్ష్మి గారు రాసిన
ఒక ఇల్లాలి కథ 9వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.